తక్షణం ఉద్యోగాల్లో చేరకపోతే మాత్రం మేము ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం, మేము వేరే వాళ్ళు అంటే అసలు ఇది ఎంతవరకు సమంజసం? ఆయన ప్రత్యామ్నాయాలు చూసుకుంటానంటే సరిపోయిందా ఏంటండి? 1,10,000 మందిని తీసేస్తాడా? తీసేయమనండి, అప్పుడు ఏం జరుగుతుందో చూపిస్తాం అంగన్వాడీలు ఏంటనేది. 1,10,000 మందికి మాకు ఒక ఆర్డర్స్ ఇచ్చి ఒక కలెక్టర్ ఆర్డర్తో మేము జాబుల్లోకి వచ్చాం. మేము రాజీనామా చేయకుండా ఎవరిని పెడతాడు పోస్టుల్లో? ఇలాంటి ఉడత బెదిరింపులకు మేమేం బెదిరిపోము. మేము ప్రజాస్వామిక బద్ధకంగా అడుగుతున్నాం. మేమేం ఎల్ల గంతమ్మ కోరికలు కోరట్లా, ఆయన ప్యాలెస్ నింపంట్లా, లేకపోతే వాళ్ళ ఆస్తులు మాకు రాసిమ్మంట్లా. ఆయన ఖర్చు పెట్టిన వాటిల్లో మాకు 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే మా జీతాలు మాకు వస్తాయి. ఆ మాత్రం కనీసం జ్ఞానం లేకుండా ఆయన మరి 45 మంది IAS అధికారులను పెట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు వ్యవస్థని. మరి వాళ్ళకైనా తెలియట్లేదా అని అడుగుతున్నాం మేము ఈ రోజున. అదే కదా మేము అడుగుతున్నామండి. 22 రోజుల నుంచి ఆయన మరి నిద్రపోయాడా? కళ్ళు కనిపించట్లా. కుంభకర్ణుడు అన్న 6 నెలలకు ఒకసారి లెగుస్తాడు. మరి 22 రోజుల నుంచి ఆయనకు మా ఆవేదన వినిపించట్లేదు. కాబట్టి సార్, ఇది మాత్రం శాంతియుతంగా జరగదు. ఇప్పటి వరకు మేము శాంతియుతంగానే చేసాం. ఎందుకంటే ప్రజల్లో మాకు లబ్ధిదారులతో మద్దతు ఉంది, అన్ని కార్మిక సంఘాలు మద్దతు ఉంది. ఇవాళ అన్ని ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీలకు వామపక్షాలు అన్నీ కూడా మాకు అవునా కదా? చివరిగా మేడం, అంటే జీవోలు మీరు జీవో వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. రకరకాల జీవోలు అర్ధరాత్రి పూట వస్తుంది, తర్వాత కనిపించే పరిస్థితి ఉండట్లా. నేనేమడుగుతున్నా అంటే, మీకు జీవో మాత్రమే వచ్చి తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే నమ్మే పరిస్థితి ఉందా? జీవోతో పాటు జీతం కూడా వస్తేనే మీరు నమ్మే పరిస్థితి ఉందంట. మాకు ఆయన జీవో తీసుకొచ్చిన ఒక తెల్ల కాగితం మీద ఆయన సంతకం మాకు పెట్టి, ఇదిగో అమ్మా మీకు అమలు చేస్తున్నాను జీవో మీరు అని చెప్పిన నాడే మేము విధుల్లోకి చేరుతాం. అప్పటి వరకు విధుల్లోకి చేరము. ఆయన మాటలు మేము నమ్మం. ఇప్పుడేమి నమ్మాం? ఇప్పుడు నమ్మేం చేస్తాం? రోడ్డు పాలయ్యాం, రోడ్డుల మీద ఉన్నాం. కాబట్టి మేము ఆయన నమ్మం. మాకు పేపర్ రూపేణా జీవో చూపించి ఆయన సంతకం పెట్టిన సర్కులర్ మాకు చూపించినాడు మా విధుల్లోకి మేము వెళ్తామండి. ఆయన చెత్త ఊడిపిస్తాడో లేకపోతే పిల్లల ముడ్డులు కడిగిస్తాడో కడిగించమనండి. ఎన్నికలకు ముందు మాత్రమే మీరు ఈ ధర్నాలు చేస్తున్నారా అమ్మా? లేదంటే ఎలక్షన్లు రేపు పొద్దున ఓటేస్తాం కాబట్టి మనం బెదిరిస్తే నాయకులు ఏమైనా బెదిరిపోయి మన కోరికలు తీర్చే పరిస్థితి ఉందా? అంటే ఎన్నికల ముందే ఆయన ధర్నా చేస్తున్నారంటే ఎన్నికల ముందు వరకు ఆయన అధికారంలో లేడు. అప్పుడు ఇంటింటికి పాదయాత్రలు చేశాడు. ఇప్పుడు ఆయనకు ఒక సీఎం కుర్చీ వచ్చింది కదండి. ఆ కుర్చీ వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుపోయి ఉండిపోతున్నాడు అక్కడే. జనాల బాధలనే చూసే దాంట్లో లేడు ఆయన. ఎందుకుంటున్నాడు? ఇన్ని రోజుల నుంచి 22 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం. ఒక్క అంగన్వాడీయే కాదు కదా, కార్మికంగా పనిచేసే వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నావు? నువ్వు సీఎం పదవిలో ఉన్నావు కదా, నువ్వు చూడాలి కదా ప్రతి ఒక్కటి. అంటే సోషల్ మీడియాలో చూపిస్తున్నారు, మీడియాలో పత్రికల్లో అన్నిట్లో చూపిస్తున్నారు ధర్నాలని. ఎక్కడ ధర్నా చేయకుండా ఉన్నామండి? అంగన్వాడీ వాళ్ళు కనపడతలేదా? సీఎంగా ఉన్నప్పుడు నా అక్క నేను మీ మేనమామని ఇన్ని మాటలు చెప్పుకుని సీఎం గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం? అదేనండి, అక్క చెల్లెలని అవసరానికి అక్క, అవసరానికి అమ్మ, అవసరానికి చెల్లి, అవసరం తీరిన తర్వాత తెడ్డు ఇట్లాగ వదిలేయటమే అయిపోతుంది. అంగన్వాడీ వ్యవస్థ అనేది ఎంతవరకు ఉంటుందంటే, గ్రౌండ్ లెవెల్లో ఎవరు చేస్తున్నారు? గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేవాళ్ళేనండి అంగన్వాడీ వాళ్ళు. గ్రౌండ్ లెవెల్లో చేసేవాళ్ళు ఎవరికి కనపడరు. ఎంత బాధలు పడతారో. ఎన్ని చేస్తున్నాము. గర్భిణీ స్త్రీలకు కానీ కరోనా సమయంలో మీరు చేసిన సేవ కానీ అప్పుడు ప్రతి ఒక్కరికి చేతులైతే నమస్కరిస్తున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఖర్చులు పెరిగాయి, అందువల్లే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, కనీసం పిలిచి మాట్లాడదాం అని అసలు ఆలోచన లేదమ్మా. అసలుకి ఒక గర్భిణీ స్త్రీలు అదే కాదండి, బాల్య వివాహాల కాడి నుంచి మొత్తం అన్నిట్లో కూడా ఉండేది అంగన్వాడీ కార్యకర్త అండి. అంగన్వాడీ కార్యకర్త ముందు ఉంటే వెనకాల ఆఫీసర్లు వస్తారు. ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే అంగన్వాడీ కార్యకర్త, తర్వాతే అధికారులు స్పందిస్తారు. ఇది ఉందనంటేనే అధికారులు స్పందిస్తారు. ఇవాళ అంగన్వాడీ వ్యవస్థ లేకపోతే నువ్వు వాళ్ళది ఏముందులే మేము ఆల్టర్నేటివ్గా ఏదైనా పెట్టి చేసుకుంటామని అంటున్నారు. ఇవాళకి 22 రోజులు మీరు అంగన్వాడీ కేంద్రాలు బలవంతంగా సచివాలయంతో తెరిపించారు. ఒక్క చోటన్నా సరే పిల్లలకి ఫుడ్ పెట్టిందా? 9 నుంచి 4 వరకు ఏ సెంటర్ అయినా నడిచిందా? ఒక్క మనం ఆంధ్రప్రదేశ్లోనేనండి 9 నుంచి 4 వరకు జరిగేది అంగన్వాడీ వ్యవస్థ. అదే తాళాలు బాగొట్టించిన వాలంటీర్లు కూడా ఈ రోజున సమ్మెలో ఉన్నారు. ఇంక ఎవరు మేడం పట్టించుకునేది? అసలు ఎవరు పట్టించుకోవట్లేదు కదా. అదే అంగన్వాడీలు మూసుకుపోయి గుడ్లు కుళ్ళుకుపోయి వాసన వచ్చి వాళ్ళే కడుక్కుంటున్నారండి. అంగన్వాడీలకు కేంద్రం నడపాలి అని అంటే నోటితో మాటలు కాదు, మేము అది చేస్తాం ఇది చేస్తామని కాదు, ఒకసారి నడిపించండి. ప్రతి నెల సెంటర్
ఇప్పుడు మేము ధర్నా చేస్తున్నామని 6 నెలలు అద్దెసారు. డిసెంబర్ వరకు అద్దె క్లియర్ చేశారు. జనవరి 1 ఇవాళ అడుగుతారు ఎవరు ఇంటి యజమాని వచ్చి అడుగుతాడు ముందు, అమ్మ ఏది అద్దని. ఇవాళ అద్దె కట్టి వాళ్ళు నడుపుతారా సెంటర్ని? 6 నెలలు వేసేసారు కదా, ఇప్పుడు అద్దె కట్టి నడుపుతారా? ఇవాళ ఒక్కరోజు కూడా ఫ్రీ స్కూల్కి వండి పెట్టలేదు, ఒక గ్యాస్ బండ పెట్టలేదు, ఒక ఉల్లిపాయ ఖర్చు కానీ, ఆకుకూర ఖర్చు కానీ, చింతపండు ఖర్చు కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఎలా నడుపుతున్నారు? మరి మీ తమ్ముడు వస్తాడు, మీ అన్న వస్తాడు, ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మొత్తం రెగ్యులరైజ్ చేస్తాను, పర్మనెంట్ అయిపోతారు, లేకపోతే ఇంకా ఎక్కువ జీతాలు ఇస్తానన్న వ్యక్తి గత ప్రభుత్వంలో 10,500 మీరు తీసుకునేది 1000 రూపాయలు మాత్రమే పెంచి 4.5 ఏళ్ళ నుంచి ఆయన ఏమి పెంచకపోయినా ఎలా చేయగలిగారు? మరి ఇప్పటిదాకా మీరు ఎందుకు ఉన్నారు అంటున్నారు? మేము తల్లులు అండి, ఒక పక్క తల్లులం. ప్రీ స్కూల్కి వచ్చినప్పుడు ఆ తల్లులు మా దగ్గరకు వచ్చేవాళ్ళు, ఏరియాలో వాళ్ళు మమ్మల్ని చూసి మేము చేసే విధానాన్ని చూసి మా దగ్గరికి పిల్లలు పంపిస్తున్నారు. మేము వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఇవాళ 22 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామంటే మాకు భాగస్వామ్యం కల్పించింది ఎవరు అని అంటే మా ఏరియాలో బెన్స్. వాళ్ళని చూసి మేము వాళ్ళ నమ్మకాన్ని మేము పోగొట్టుకోకూడదు కాబట్టి మేము ఎదురు పెట్టుబడి పెట్టాం. చిన్న బాధ కలిగించకుండా వాళ్ళని చూసాం. ఏ సరుకులు రాకపోయినా వాళ్ళకి నెమ్మదంగా చూస్తున్నాం. ఏ పిల్లలకి ఏ బాధ కలిగినా కూడా మేమే ఉంటున్నాం, ఏరియాలో ఉంటున్నాం కాబట్టే మేము నడపగలిగాం. ఇప్పుడు వాళ్ళు నడపమనండి.